హలో అండి, నమస్తే. ఐఎమ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ ఫర్టిలిటీ సెంటర్, ఎల్బీ నగర్ బ్రాంచ్. ఈరోజు నేను మీతో పీసీఓఎస్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడతాను. సో పీసీఓఎస్లో ది ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అనేది వెయిట్ రిడక్షన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనమాట. సో ఎట్లాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయాలి, ఎట్లాంటి డయట్ తీసుకోవాలని నేను మీతో డిస్కస్ చేస్తాను అనమాట. సో పీసీఓఎస్లో మీరు వెయిట్ రెడ్యూస్ చేస్తే మీకు స్పాంటేనియస్గా సైకిల్ వస్తుంది, స్పాంటేనియస్గా ప్రెగ్నెన్సీ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఎక్సర్సైజ్ అండి. ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ మీరు డైలీ 45 minutes to 1 hour ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. సో ఎక్సర్సైజ్ అనేది మీరు క్యాజువల్గా వాకింగ్ అట్లా కాదు, మీరు స్ట్రెనస్ ఎక్సర్సైజెస్ చేయాలి. లైక్ రన్నింగ్, జాగింగ్, జిమ్కి వెళ్ళొచ్చు, వెయిట్ లిఫ్టింగ్ అది కూడా చేయొచ్చు. ఈవెన్ వెయిట్ లిఫ్టింగ్ చేస్తే మీకు మసిల్ స్ట్రెంత్ కూడా వస్తుంది. సో దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అనమాట. సో మీరు డైలీ అట్లీస్ట్ వీక్లీ 5 to 6 days మీరు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఎక్సర్సైజ్ కూడా సింపుల్ ఎక్సర్సైజ్ లేకుండా జుంబా, రన్నింగ్, జాగింగ్ అట్లా చేస్తే మంచిది అనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్, ఎక్సర్సైజ్. సెకండ్ అనేది ఫుడ్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఫుడ్ టైమింగ్స్ అనమాట. ఫుడ్ టైమింగ్స్ అనేది ఇప్పుడు చాలామంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి మాట్లాడుతున్నారు. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ వర్క్స్ వెరీ వెల్ అండి. జస్ట్ ఫర్ వెయిట్ రిడక్షన్ కాదు, కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ డయాబెటీస్, హైపర్టెన్షన్ అట్లాంటి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ట్రై చేయొచ్చు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో సో మీకు 16 hour ఫాస్టింగ్ ఆర్ 14 hour మీరు స్టార్ట్ చేసినప్పుడు 12 hour ఫాస్టింగ్, 12 hour ఈటింగ్ విండో పెట్టుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈవినింగ్ 7:30 to 8 లోపల మీరు డిన్నర్ ఫినిష్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ 8 కన్నా మీరు వాటర్ తాగొచ్చు, బట్ ఏం ఫుడ్ తీసుకోకూడదు, ఈవెన్ కాఫీ, టీ కూడా తాగకూడదు. యూ కెన్ టేక్ గ్రీన్ టీ, బ్లాక్ టీ, బట్ వితౌట్ షుగర్ తీసుకోవచ్చు. సో స్టార్టింగ్ మీరు 12 hours ఈటింగ్ విండో, 12 hours ఫాస్టింగ్ విండో పెట్టుకోండి. అండ్ దెన్ స్లోలీ 14 hours ఫాస్టింగ్ విండో ఆర్ 16 hours ఫాస్టింగ్ విండో అట్లా పెట్టుకోండి. సో ఒక ఓవర్ 24 hours మీకు 16 hours మీరు ఫాస్టింగ్ ఉండాలి. అండ్ దెన్ 8 hours మీరు తినాలి. సో మీకు ఈ 8 hours మీకు 2 meals వస్తాయన్నమాట. సో ఇనీషియల్గా మీకు కష్టం అనిపిస్తుంది, బట్ ఓవర్ ద టైమ్ దిస్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ అండి. నాట్ జస్ట్ ఫర్ వెయిట్ లాస్, మీకు చాలా థింగ్స్కి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ దెన్ సో టైమింగ్స్ అనేది ఒక ఇంపార్టెంట్. అండ్ దెన్ బ్యాలెన్స్డ్ డయట్. సో మీ ప్లేట్లో మోర్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అంటే రైస్, రోటీస్, చపాతీస్ అట్లా లేకుండా ఫైబర్స్ ఎక్కువ ఉండేది, లైక్ వెజిటబుల్స్, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ అది ఎక్కువ తీసుకోండి. అండ్ దెన్ ప్రోటీన్స్, చన్నా, దాల్, రాజ్మా, సోయా అట్లా ప్రోటీన్స్ తీసుకోండి. సో మీరు ఫస్ట్ స్టార్టింగ్ ప్రోటీన్ తీసుకోండి, దాని తర్వాత వెజిటబుల్ తీసుకోండి, లాస్ట్కి రైస్ తీసుకోండి. అప్పుడు మీకు ఆల్రెడీ మీరు ప్రోటీన్స్, ఫైబర్స్ తీసుకున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ అబ్డమన్ ఫుల్ అయిపోయి ఉంటుంది. సో మీరు రైస్ అనేది తగ్గిస్తారు. అండ్ దెన్ మీరు సేమ్ ఫుడ్ తీసుకోండి, బట్ అమౌంట్ మాత్రం తగ్గించండి, ఎస్పెషల్లీ రైస్లో. అండ్ దెన్ మిడ్ స్నాక్ తీసుకోవచ్చు. స్నాక్ని హెల్తీ స్నాక్గా తీసుకోండి. యాపిల్స్, ఫ్రూట్స్ ఏదైనా తీసుకోవచ్చు, హెల్తీ స్నాక్. అండ్ దెన్ అగైన్ డిన్నర్ అనేది ట్రై టు ఫినిష్ ఆఫ్ బై 7 లోపల తీసుకోండి. సో అప్పుడు కూడా మోర్ ఆఫ్ ఫైబర్ డయట్ తీసుకోండి. సో ఇనీషియల్గా మీకు ఇది కష్టం అనిపిస్తుంది, బట్ స్లోలీ యూ విల్ గెట్ యూస్ టు ఇట్. అండ్ దెన్ ఇట్ ఈస్ వెరీ గుడ్ అండి. అండ్ దెన్ ఫుడ్లో యూ షుడ్ అవాయిడ్ జంక్ ఫుడ్ లైక్ పిజ్జా, బర్గర్. జంక్ ఫుడ్ అవాయిడ్ చేసుకోవాలి. అవాయిడ్ షుగర్స్. ట్రై టు రెడ్యూస్ సాల్ట్. నేను అవాయిడ్ చేయమని చెప్పలేదు, రెడ్యూస్ ద సాల్ట్. అండ్ దెన్ టేక్ మోర్ ఆఫ్ వాటర్. సో వాటర్ అనేది అట్లీస్ట్ 3 to 4 liters వాటర్ తీసుకోండి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్లాంటి డయట్ మోడిఫికేషన్ మీరు చేస్తే ఖచ్చితంగా మీ బాడీలో చేంజెస్ మీకే తెలుస్తుంది. అండ్ దెన్ దానివల్ల మీకు వెయిట్ లాస్ వస్తుంది, దానివల్ల మీకు చేంజెస్ కూడా వస్తాయి, సైకిల్లో చేంజెస్ కూడా వస్తాయి అన్నమాట. సో ఇదే ఫుడ్ గురించి అనమాట. ఇంకొకటి, యూ షుడ్ హ్యావ్ అ గుడ్ స్లీప్ అనేది 6 to 8 hours స్లీప్ ఉండాలి అండి. సో గుడ్ స్లీప్ ఉంటే మీకు హార్మోనల్ డిస్టర్బెన్స్ అన్నీ మీకు కొంచెం నైట్లో కొంచెం కరెక్ట్ అవుతాయి. అండ్ దెన్ నైట్లో కొన్ని హార్మోన్స్ అనేది రిలీజ్ అవ్వాలి. కొన్ని హార్మోన్స్ మీరు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే
ఆ హార్మోన్స్ కార్టిసాల్ అన్నీ మిడ్ నైట్లో రిలీజ్ అవుతుంది అనమాట. సో అట్లాంటి హార్మోన్స్ అన్నీ ఇఫ్ ఇట్ వర్క్స్ ఇన్ అ పర్టికులర్ సైకిల్, సర్కేడియన్ రిథమ్ అంటాము, ఆ సైకిల్లో ఉంటే మీకు వెయిట్ లాస్ అనేది బెటర్గా ఉంటాయి. అండ్ దెన్ అట్లీస్ట్ వెయిట్ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట. సో ఇదే కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇన్ పీసీఓఎస్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టొచ్చు, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ.